అయిపోయిందిగా, మొత్తం అయిపోయింది. అందరికీ ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. ఎందుకంటే ఈశ్వర్ సాయి సారీ చెబుతూ ఒక వీడియో చేశాడు. ఫ్యామిలీ తరఫు నుండి, వైఫ్ తరఫు నుండి తన సైడ్ ఉన్న తప్పు మొత్తాన్ని కలిపి మాధురి రాథోడ్కి సారీ చెప్పాడు. ఇంకేముంది, అయిపోయింది. కొత్త టాపిక్ వెతుక్కోండి. అదే కదా మన పని, మనం చేయాల్సింది అదే కదా. మన తెలుగోళ్ళు ఎంత దారుణంగా తయారయ్యారంటే, అటు పక్కున్న వ్యక్తి ఆడపిల్ల మగపిల్లాడా, వాళ్ళకి పెళ్ళయ్యిందా అవ్వలేదా, పిల్లలున్నారా లేదా, వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్ ఎలాంటిది, ఇవేమీ ఆలోచించకుండా చిన్న చిన్న ఇష్యూస్ని ఒక పెద్ద ఇష్యూలాగా కన్వర్ట్ చేసి దాన్ని ఒక కంటెంట్గా క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పెట్టి కంటెంట్ క్రియేటర్స్ అనిపించు. మీకు వేరే పని పాట ఉండదా? ఎవరి లైఫ్లో ఏం జరుగుతుంది, వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు అని అందరి లైఫ్లో గుచ్చి గుచ్చి తొంగి చూస్తారా? అదే నా కంటెంట్ క్రియేషన్ అంటే. ఒకవేళ ఆ మాధురి రాథోడ్ ఉన్న ప్లేస్లో మీ ఇంటి ఆడపిల్ల కనుక ఉండి నింటే మీరు ఇలానే వీడియోస్ తీసి సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేసేవాళ్ళ? ఒక్కసారి ఆలోచించారా? అంటే మన వరకు వస్తే ఒకలాగా, పక్క వాళ్ళదైతే ఇంకోలాగా. ఏదో వైరల్ అయిపోవాలి, ఏదో కంటెంట్ నేను చూపించాలి అని చెప్పేసి చిన్న చిన్న ఇష్యూస్ని పెద్ద వీడియోస్గా చేయడము. వేరే ఇంటి ఆడపిల్లని మనం ఒక నింద, ఒక మాట అనే ముందు 1-10 సార్లు ఆలోచించండి. అది కనీస సంస్కారం. ఒక మాట మనము ఒక ఆడపిల్లని అంటున్నామంటే అటు పక్క తను ఎన్ని ఫేస్ చేయాలి ఆ మాట మీద, ఆలోచించారా? సరే చేస్తున్నారు, కరెక్టే. ఒక్కసారి అట్లీస్ట్ ఒక్కసారైనా ఆ వీడియో అప్లోడ్ చేసే ముందు తన గురించి కాదు, తన గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, తన బ్యాక్లో ఉన్న వాళ్ళ అమ్మా నాన్న, వాళ్ళ ఫ్యామిలీ, ఒక్కసారైనా వాళ్ళ గురించి ఆలోచించారా? ఇలాంటి వీడియోస్ని చూడడం వల్ల